చేసుకోలేము అంటారు. సో అదే జరిగింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే పూర్తిగా ఇవాళ ది డే బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందింది. ఎంఐఎం సహకారంతో కట్టేసి ఎంఐఎం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇగో ఇది బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కదా నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, బీజేపీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎం మాకు ఆ ఓల్డ్ సిటీ మాకు వదిలేయండి మేము చూసుకుంటామని చెప్పి చేస్తారేమో అట్లా అగ్రిమెంట్. దేశవ్యాప్తంగా అగ్రిమెంట్ బీజేపీకి ఎంఐఎం ఉంది. మరి ఈ ఓటర్ లిస్టును, ఈ ఓల్డ్ సిటీలో ఓటర్ లిస్టును కానీ ఓల్డ్ సిటీకి సంబంధించి వాళ్ళు ఎంఐఎం ఏది చెప్తే అదే రాజ్యాంగం, అదే వేదం. అక్కడ రాజ్యాంగం, ప్రత్యేక రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగం ఒకటి ఉంటది, ఎంఐఎం రాజ్యాంగం ఒకటి ఉంటది. సో రెండు రాజ్యాంగాలు మనకు కనిపిస్తాయి. సో 6:30 గంటల వరకు మన ఎగ్జిట్ పోల్ వేయడానికి లేదు. ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి మన దగ్గర, బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, అందుకని మనం వేయట్లేదు. 6:30 తర్వాత నేను ఫస్ట్ ఫలితం చెప్తా. ఓకే, పీసీఆర్ రెడీ ఉండండి. 6:30 కాగానే నాకు అలర్ట్ చేయండి. 6:30కి ఇద్దాం. ఇప్పుడు 6:25. సో ఒకటి క్లియర్, ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో బీహార్ కానీ తర్వాత జూబ్లీహిల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ మేము క్లియర్ గా మరి కాసేపట్లో రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసేంత వరకు వెయిట్ చేయండి. కానీ ది డే బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ బూత్ సంబంధించి ఇవాళ బీఆర్ఎస్ నేతలు ఎవరు కొద్ది మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చారు, వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి మేము బయటకు వస్తాను. మాగంటి సునీత ఆమె ఒంటరిగా తిరుగుతోంది, మిగతా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఆమె క్యాండిడేట్ ఓటర్ కాబట్టి రావచ్చు, మిగతా వాళ్ళు ఎవరికి ఓటు హక్కు లేదు. కేటీఆర్ కి ఓటు హక్కు లేదు, ఇక్కడ హరీష్ రావుకు లేదు. సో స్థానిక ఓటర్లు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనతో కొట్టేశారు. కానీ కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం స్థానికంగా కాకుండా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అనేవారు లేరు. పోలీసులు కూడా కేసు బుక్ చేశామని చెప్పి ఇటు బీఆర్ఎస్ వాళ్ళ మీద, ఇద్దరి మీద, కాంగ్రెస్ ముగ్గురు మీద చెప్పారు. మంత్రులు క్లియర్ గా కనిపించారు. బట్టి విక్రమార్క ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారు, దామోదర్ రాయ నరసింహ జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారు. సో అయితే ఒకటి మన రిపోర్టర్స్ రిపోర్ట్ కూడా అందిస్తాం, డివిజన్ వైజ్ ఏ విధంగా జరిగింది. ఓకల్ గా బూత్ కు సంబంధించి బూత్ లో ఓటేస్తే అక్కడ అడిగేవాడు లేని పరిస్థితి, ఏజెంట్లు లేని పరిస్థితి బీఆర్ఎస్ కు వచ్చింది. చాలా చోట్ల ఏజెంట్లను నిన్న కొద్దిమంది నాకు చెప్పారు, ఏజెంట్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, లేదా బూత్ లో ఉండి కూడా అవతల పార్టీ దొంగ ఓటు వేస్తున్నా సరే ఏజెంట్లు అడ్డుకోలేదు. ఏజెంట్లకు 50,000 నుంచి ఒక్క ఏజెంట్ కు ₹1,00,000 వరకు ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది, 1,00,000 చీరలు పంచినట్టుగా తెలుస్తోంది. సో ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ బూత్ క్యాప్చరింగ్ లేకపోతే ఈ జరుగుతాయి రాయలసీమలో జరుగుతాయి, ఓల్డ్ సిటీలో జరుగుతాయి. జూబ్లీహిల్స్ ఓల్డ్ సిటీ కాదు, న్యూ సిటీయే. కానీ ఎంఐఎం అక్కడ ఉంది. ఎంఐఎం పూర్తిగా అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. ఇవాళ ఎంఐఎం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. కానీ సైలెంట్ గా ఓటేసిన వాళ్ళు కొంత మనకు బీఆర్ఎస్ వైపు కనిపిస్తుంది. సో చూద్దాం. బీఆర్ఎస్ అయితే ఇప్పుడు అరిచి గోల చేస్తోంది, ఇక్కడ మమ్మల్ని ఇది బూత్ ఈ ఎన్నిక రద్దు చేయాలి అని బీఆర్ఎస్ చెప్తోంది. కానీ డిఫరెంట్ సంబంధించి అంటే ఓటర్ కు సంబంధించి చూస్తే గనక మనకు ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లోనే మనం ఇవ్వబోతున్నాం. దాని ఫలితాలు కూడా మనం త్వరలోనే. ఇక్కడ ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన ఓటింగ్ కి చాలా మంది ఓటర్లు ముందుకు రాలేదు, బస్తీలో తప్ప మిగతా ప్రాంతాల్లో సాగింది. చాలా సార్లు ఓటర్లు ముందుకు రాలేదు సిటీలో అంటాం, కానీ 4 లక్షల మందిలో 2,50,000 ఓటర్లు అసలు ఓటర్లు, మిగతా 1,50,000 ఓటర్లు ఎక్కడున్నారో తెలీదు. ఈ హైదరాబాద్ లో లేకపోతే సిటీలో చాలా బోగస్ ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఒక్కొక్కటికి 2-3 ఓట్లు ఉంటాయి. హైదరాబాద్ లో ఓటున్నోడికి ఆంధ్రాలో ఓటు ఉంటుంది, లేకపోతే జూబ్లీహిల్స్ లో ఓటున్నోడికి మళ్ళా వేరే తెలంగాణలో వాళ్ళ పల్లెటూరులో ఓటు ఉంటుంది. తర్వాత ఇక్కడ కిరాయి ఉండి జూబ్లీహిల్స్ లో యూసఫ్గూడలో ఒకళ్ళు కిరాయి ఉన్నారు. నెక్స్ట్ వేరే యూసఫ్గూడ నుంచి ఇంకెక్కడికో బంజారాహిల్స్ పోయినారు అనుకుందాం. బంజారాహిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గం వస్తుంది. యూసఫ్గూడనేమో ఏ నియోజకవర్గం? జూబ్లీహిల్స్ నియోజకవర్గం. సో వాడు మర్చిపోతాడు, నేను ఇక్కడ ఓటర్ ఎన్రోల్ చేసుకున్నా అని చెప్పి మళ్ళా కొత్త దిక్కు పోతాడు. దీనికి పరిష్కారం ఏంటంటే ఆధార్ కార్డు సీడింగ్ చేయడం మాత్రమే దీనికి పరిష్కారం, ఇంకా వేరే పరిష్కారం కాదు. సో ఖచ్చితంగా మనకు
ఇక్కడ ఓటర్లు ఉన్నదే 2,50,000. పోయినసారి 47.1, ఈసారి కొంచెం మంచి పోలింగ్ పర్సెంటేజ్ జరిపిందని చెప్తున్నా. సో ఇంకా 2 నిమిషాల్లో మనం 2 సర్వేలు ఇవ్వబోతున్నాం. 2 నిమిషాల్లో జూబ్లీ హిల్స్ సంబంధించిన 2 సర్వేలు మనం ఇవ్వబోతున్నాం. 2 minutes లో 2 సర్వేస్ జూబ్లీ హిల్స్ కు సంబంధించి. పీసీఆర్ టీం రెడీ ఉండండి, గ్రాఫిక్స్ టీం రెడీ ఉండండి. సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్ టెలికాస్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. సాయంత్రం 6:30, మరి కాసేపట్లో 6:30 కాబోతోంది. అయితే ఇప్పుడు మనకు ట్రెండ్ ఏందో క్లియర్ గా కనబడుతోంది. బీఆర్ఎస్ వాళ్ళు గోల చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు లొల్లి చేయట్లేదు. దాన్ని బట్టి ఏంటి ట్రెండ్ అన్నది నేను నా నోటి నుంచి నేను చెప్పను. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నిక రద్దు చేయాలని గొడవ చేస్తున్నారు, రీపోలింగ్ చేయాలని గొడవ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అంటే ఏంటి, పోలింగ్ ఎట్లా జరిగింది ఏంటి అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో 6:30 అవుతోంది.